దేవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి. కీర్తనలు 104వ అధ్యాయము 24వ వచనం. భూమి ఆకాశములను సృజించిన వాడా, నీకు స్తోత్రము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. వెలుగును కలుగజేసిన వాడా, నీకు స్తోత్రము. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. విశాలమును సముద్రమును వేరుపరచినవాడా, నీకు స్తోత్రము. ఆదికాండము 1వ అధ్యాయము 7వ వచనం. విత్తనములు ఇచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించినవాడా, నీకు స్తోత్రము. ఆదికాండము 1వ అధ్యాయము 12వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసినవాడా, నీకు స్తోత్రము. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం. నీటిలోని జీవరాశులను పక్షులను కలుగజేసినవాడా, నీకు స్తోత్రము. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం. పశువులను, పురుగులను, అడవి జంతువులను పుట్టించినవాడా, నీకు స్తోత్రము. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం. నేల మంటితో నరుని నిర్మించి జీవవాయువును ఊది వానికి సాటి అయిన సహాయమును చేసినవాడా, నీకు స్తోత్రము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీవు నియమించిన కాలఘట్టముల కొరకు, వర్షము, మంచు, ఎండ, నీటి బుగ్గల కొరకు నీకు స్తోత్రము. నదులు, రేవులు, సెలయేర్లు, చెరువులు, జలపాతముల కొరకు నీకు స్తోత్రము. కొండలు, పర్వతాలు, గుంటలు, లోయలు, మైదానములు, అరణ్యములు, మంచు ప్రాంతముల కొరకు నీకు స్తోత్రము. అడవులు, గుహలు, వనరులు, చమురు కొరకు నీకు స్తోత్రము.